భారతదేశం అంటేనే ఆధ్యాత్మికకు పుట్టినిల్లు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి శ్రీశైలం వరకు మన గుడులు కేవలం రాతి కట్టడాలు కావు. అవి మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. కానీ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా మనం చూస్తున్న దృశ్యాలు మనల్ని కలిచివేస్తున్నాయి. ఎక్కడో కాశ్మీర్లోనో బెంగాల్లోనో విగ్రహాల ధ్వంసం అవుతున్నాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ మంటలు మన గడప వరకు వచ్చాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆలయాల దాడులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా మన తెలంగాణకు సోకింది. గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతి హిందువుకి గుండె తరుక్కుపోతుంది. నిన్న మల్కాజ్గిరి కట్ట మైసమ్మ ఆలయం, నేడు పురాణపుల్ లాల్ దర్వాజా మైసమ్మ గుడి, రేపు ఇంకే గుడి. ఇది కేవలం విగ్రహాల మీద దాడి కాదు, కోట్లాది మంది హిందువుల నమ్మకం మీద, మన ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడి. ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరుగుతున్నవేనా, లేక మన సహనాన్ని పరీక్షిస్తున్నారా? మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే మన అస్తిత్వాన్ని రేపటి తరానికి ఏం చూపిస్తాం? ఇది కేవలం విగ్రహాల ధ్వంసం కాదు, మన సంస్కృతి మీద, మన నమ్మకం మీద జరుగుతున్న దాడి. ఇవన్నీ చూస్తూ ఇంకెంతకాలం నిద్రపోతాం? మేల్కో మిత్రమా, నీ ధర్మాన్ని కాపాడుకో. ఏటా ఎన్నో పండుగలు జరుపుకుంటాం, వేల కోట్లు ఖర్చు పెడతాం. కానీ మన గుడికి ఆపద వస్తే మాత్రం పోలీసులు చూసుకుంటారులే, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందిలే అని సరిపెట్టుకుంటున్నాం. ప్రతిసారి నిందితుడిని పట్టుకున్నప్పుడు పిచ్చివాడనో అపరిచితుడనో పేరు పెట్టి కేసుని పక్కదారి పెట్టేస్తున్నారు. కానీ ఆ దాడిలు జరిగినప్పుడు గాయపడేది మన మనోభావాలు, అవమానానికి గురయ్యేది మన సంస్కృతి. దాడి జరిగిన ప్రతిసారి హిందూ సమాజం రోడ్ల మీదకి వస్తుంది. కానీ పరిస్థితి మారుతుందా? లేదు. ఈ దాడులకు పాల్పడే వారికి భయం లేదు. ఎందుకంటే మనం విడివిడిగా ఉన్నాం కాబట్టి. నాకెందుకులే అని మనం అనుకుంటూ ఇలాగే ఉంటే రేపు మన ఇంట్లో దేవుడి పటం కూడా సురక్షితం కాదు. ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం పూజారులదో భక్తులదో కాదు, అది ప్రతి హిందువుది. సో మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మన దగ్గర ఒక బలమైన వ్యవస్థ లేదు. అందుకే ఇప్పుడు మనకు వినిపించాల్సిన ఏకైక నినాదం ధర్మ రక్షణ బోర్డ్. మన దేవాలయాలకు వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది, అది మంచిదే. కానీ అదే ప్రభుత్వం మన గుడుల రక్షణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అందుకే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ. తెలంగాణలో వెంటనే ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రతి గుడికి సరైన భద్రత ఉండాలి. హిందూ ధర్మంపై దాడి చేసే వారికి కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు ఉండాలి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వారిని అడ్డుకోవడానికి ఒక స్వయం ప్రతిపత్తి గల బోర్డు కావాలి. అదే ధర్మరక్షణ బోర్డు. ఇది కేవలం డిమాండ్ కాదు, మన హక్కు. ఒక్కసారి మన చరిత్రను గుర్తు చేసుకోండి. ఈ గడ్డ మీద ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన రక్తంలోనే ధర్మరక్షణ ఉంది. అధర్మాన్ని ఎదిరించడానికి గాంధీవం పట్టిన అర్జునుడు మనకు స్ఫూర్తి. మతోన్మాదుల గుండెల్లో నిద్రపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ధైర్యం. దక్షిణ భారతాన్ని ధర్మరక్షణ కోటగా మార్చిన శ్రీకృష్ణ దేవరాయలు మన గర్వం. ముస్లిం దండయాత్రల నుండి హిందూ దేవాలయాలను రక్షించిన రాణా ప్రతాప్, తాంతియా తోపే లాంటి ఎందరో వీరులు వారసులం మనం. వాళ్ళు ఆనాడు ప్రాణాలు తెగించి పోరాడరు కాబట్టే ఈరోజు మనం ఈ గుడిలో పూజలు చేసుకోగలుగుతున్నాం. గుర్తుంచుకోండి, ఆలయం అంటే కేవలం రాయి కాదు, అది మన అస్తిత్వం. మన పూర్వీకులు ప్రాణ త్యాగాలు చేసి ఈ ధర్మాన్ని మన చేతిలో పెట్టారు. శివాజీ మహారాజ్ లాంటి వీరులు ఖడ్గం పట్టింది మన ఆలయాలను రక్షించడానికే. మనం ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. కానీ మన దైవాన్ని తక్కువ చేసి చూస్తే ఊరుకునే బలహీనత మనకి వద్దు. భయం భక్తిని చంపేస్తుంది, ధైర్యం ధర్మాన్ని నిలబెడుతుంది. మనం ఐక్యంగా లేకపోతే ఇవాళ ఒక ఆలయం, రేపు మరో ఆలయం, ఇలా మన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మనం ఏ కులమైనా, ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా హిందువులుగా ఒకటి కావాల్సిన సమయం ఇది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాదు, క్షేత్రస్థాయిలో మన గుడిని మనం రక్షించుకుందాం. ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం, మా దేవాలయాలు మాకు కావాలి, మా ధర్మ రక్షణ బోర్డు మాకు ఉండాలి అని. గుర్తుంచుకోండి, ధర్మో రక్షితే రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఓం నమః శివాయ.